ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పండ్ల షాపులలో సోమవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఒకేసారి మంటలు చెలరేగడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వ్యాపారులందరూ సుమారు 2 నుంచి 3 లక్షల రూపాయల సరుకులు తెచ్చి నిల్వ ఉంచుకున్నారు. దురదృష్టవశాత్తు షాపులు కాలిపోవడంతో వ్యాపారులంతా కన్నీటి పర్యంతమయ్యారు. 20 పండ్ల దుకాణాలు పూర్తిగా దగ్ధం కాగా సుమారు ₹1 ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు దుకాణదారులు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలిసిన వెంటనే హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడితల ప్రణవ్ బాబు మంగళవారం ఉదయం హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చి అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారుల దృష్టికి విషయాన్ని వివరించి బాధితులకు తగిన నష్టపరిహారాన్ని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. भाई दुकान चालू है, दुकान में कौन है? अरे कार किसकी? పండుగ కనబడుతుంది. మీరు ఎట్లా మాకు కూడా కన్సల్ట్ చేయగలరు. మీరు గెలవాలని మేము బాగా సంతోషపడ్డాము. డబ్బాలు వెనక డబ్బాలు ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో హైదరాబాద్ పట్టణంలో చాలా బాధాకరం. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ దాదాపు 25 నుంచి 30 దుకాణాల వరకు రోజువారీ అమ్ముకునే ఇక్కడ మన అవ్వలు అక్కలు అన్నదమ్ముల దుకాణాలు, ముఖ్యంగా పూల బండ్లు, పండ్ల బండ్లు ముఖ్యంగా, అది కాకుండా వైండింగ్ షాపులు, బట్టల దుకాణాలు అన్నీ ధ్వంసమైన ఇప్పుడే ఇక్కడ అధికారులతోని ఇక్కడ మా లీడర్లతో అంతా ప్రతి ఒక్క షాపు చూడడం జరిగింది. ఖచ్చితంగా మా అధికారులు ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది, మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు రాత్రే ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఒక్క ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరి షాపుల సర్వే చేసి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఎంతవరకు నష్టమైంది నివేదిక ఇచ్చి కలెక్టర్ వరకు, మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు తీసుకుపోయి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మేము, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న మన నాయకత్వం తీసుకుంటుందని ఎటువంటి
ఇక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకు అన్ని రకాల మా పార్టీ మేము ఆదుకుంటామని మరొకసారి అందరినీ తెలియజేస్తాం. ప్రభుత్వ పరంగా అంటే వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఏ రకంగా ఏవైతే వాళ్ళకి రావాలో, ఏవైతే ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా కానివ్వండి, ఆర్థికంగా ఏ రకంగా కావాలని మేము చర్చించి వచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మరొకసారి నేను తెలియజేస్తాను. మా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడే మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో ఇప్పుడు డిస్కస్ చేసి వారికి న్యాయం చేసేటట్టు చేస్తామని మరొకసారి తెలియజేస్తాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.